జరిగినటువంటి చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరగినటువంటి ఫ్లడ్ ఈసారి కడెం రివర్లో కడెం ప్రాజెక్ట్ దగ్గర మనం చూస్తాం. ఒక్కరోజు కూడా 2.5 లక్షలు దాటలేదు. అది దాని హయ్యెస్ట్ డిశ్చార్జి 2,90,000 సుమారు 3 లక్షలు ఉంటుంది. ఈసారి 5 లక్షలు దాటిపోయింది. అది నిజంగా చెప్పినట్టు మానవ ప్రయత్నం కాదు, భగవంతుని దయ వల్లనే ఆ ప్రాజెక్ట్ బతికింది. ఆ ఫోటో వీడియో చూస్తూ ఉంటే మొత్తం అంతా నీళ్ళుండి మీద ఒక గీతలాగా డ్యామ్ కనబడతా ఉంది, గీత గీసినట్టే. అట్లాంటి పరిస్థితులలో అది మనం ఏదో దక్కించుకోగలిగినాం. కానీ అట్లా క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని మీద ఏదో కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ తెలియదు. మన ఇతర దేశాల వాళ్ళు కావాల్సుకొని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి కాశ్మీర్ దగ్గర లద్దాఖ్లో, లేహ్లో చేశారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్లో చేశారు. ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతం మీద కూడా చేస్తున్నారని మనకు ఒక గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం. ఏమైనప్పటికీ వాతావరణంలో సంభవించేటువంటి మార్పుల వల్ల ఇట్లాంటి ఉత్పాతాలు వస్తుంటాయి. కాబట్టి ఈ సందర్భాలలో మనం ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత భయంకరమైనటువంటి వానల్ని కొడుతున్నావు తల్లి. దీన్ని ఇక్కడి నుంచైనా ఒక క్రమ పద్ధతిలో వాన పడేట్టుగా ఆశీర్వదించుతామని ఆశిస్తున్నాం తల్లి. చేసింది నేను మీ కళ్ళు తెరవడానికే నేను ఇంత వర్షం కురిపిస్తున్నాను, కుంభ వర్షాలు. నేను ఎందుకని అడిగరే బాలక? చొక్కమ్మ తల్లి, చొక్కు. నా గర్భాలయంలోని మీరు మూకుముడిగా చేస్తున్నారనే కదా రా బాలక. నేను నా ఆగ్రహాన్ని నేను మీ మీద రుద్దలేదు. తప్పకుండా తల్లి, రుద్దకుండా నేను కుత్తిపాటైనా కన్ను చూపియాల కదరా బాలకని. ఆగ్రహం వద్దు తల్లి, అనుగ్రహించు తల్లి. నీ అనుగ్రహం కావాలి కానీ ఆగ్రహం తట్టుకోలేమమ్మా మేము. నా ఆగ్రహం ఉన్నానండి, మీరు తట్టుకోలేరే గాని ఈ వర్షాల ద్వారా నేను కొండంత కాకున్నా గాని గోరంత మందమైన చూపియాల కదరా బాలక. చాలా సంతోషం తల్లి. ఈ గోరంత మందము నేను చూపించేది మీ గురించి. నేను చాలా గురించి మీకు తెలియాలని నేను. మీరు పువ్వు పెట్టిన చాలా పత్రి పెట్టినా కానీ నేను సంతోషిస్తున్నంటే ఇంకా మీరు పత్రి పెడతారా నాకు? నేను ఇంత కొండంతా నేను తెచ్చుకుంటున్నాను కానీ నాకు మాత్రం పూజలు సంతోషంగా ఉండట్లేదు. తప్పకుండా చేస్తాను తల్లి పూజలు. ఇప్పుడైనా నాకు సంతోషంగా నా ప్రజలందరూ నన్ను కన్నులారా వీక్షించాలని నేను జరిపించుకుంటానని అనుకుంటున్నాను. చాలా సంతోషం తల్లి. ఈ వర్షం ద్వారా గాని మీకు తెలియజేస్తున్నాను నేను. తప్పకుండా తల్లి, వర్షాలని కనికరించి తగ్గించి ఆశీర్వదించు. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం కంటే చాలా అద్భుతంగా చేసుకుంటామని తెలియజేస్తున్నాం తల్లి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.